సో ఆండ్రూ అయితే ఈరోజు చెక్అవుట్ అయిపోయి హంపి వెళ్ళిపోతున్నాడు. సో షీఈస్ మైబా ఫ్రమ్ ఫ్రాన్స్ అండి. తిను రోహిత్ ఫ్రమ్ మన హైదరాబాద్ కుర్రాడని చక్కగా తెలుగు మాట్లాడుతాం. సో ఇదిగోండి మేము హాస్టల్ మైసూర్లో అయితే ఉన్నాం. ఇతని పేరు థామస్. చాలా బ్యూటిఫుల్ అండి. ఇతను మనకి ఇండియన్ సాంప్రదాయాలు ఎంత ఇష్టం అంటే, సో అతను చేతి మీద ట్యాట్ చూడండి, చక్కగా లక్ష్మీదేవి వేసుకున్నారు. చాలా నైస్. ఇట్స్ వాజ్ రియల్లీ నైస్ మీటింగ్. సో ఇదిగోండి మనకి ఇక్కడ ఆంధ్ర వాడు కూడా ఒకడు ఉన్నాడు, కృష్ణ బ్రో. సో ఇదిగోండి వీళ్ళందరూ కేరళ వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళందరూ కూడా కేరళ వాళ్ళు. చాలా చక్కగా అందరితో అయితే కలిసి చక్కగా మాట్లాడుకున్నాం, ఒక గేమ్ కూడా వేసుకున్నాం. ఫ్లోరా, కృష్ణ, దర్శన్, హార్దిక్. సే హాయ్ మ్యాన్. యా సో ఇదిగోండి, ఇదే నాకు హాస్టల్లో అయితే నేను బెడ్ తీసుకున్నాను. సో రూమ్మేట్స్ అంటే ఇదిగోండి మరి చిక్మగళూరులో కనిపించాడు సాయి. మళ్ళీ ఈరోజే చాలా రోజుల తర్వాత చూశాను. సచిన్. సో తన హర్ష. సే హాయ్. సో ఈజ్ రియాన్ ఫ్రమ్ బెంగళూరు. సో సచిన్ చూపించాను కదా ఆల్రెడీ. సో రూమ్ అయితే ప్రస్తుతానికి వీళ్ళు చెక్అవుట్ అయిపోతున్నారు. సో రాత్రికి మరి ఎవరు ఉంటారో లేకపోతే నేను ఒక్కడనే ఉండాలని తెలియదు. సో రూమ్ అయితే చాలా బాగుంది. మీకు మొత్తం ఆ ప్రాంతం అంతా తర్వాత చూపిస్తాను. సో ఇదేనండి నేను ఉన్న ఏరియా అంతా. నేనైతే ఇప్పుడు హాస్టల్లో బుక్ చేసుకున్నాను. ఇది మనకి ఆల్మోస్ట్ 550 రూపీస్ పడుతుంది. సో రూమ్స్ చాలా బాగున్నాయి, చాలామంది అయితే ఉన్నారు. కాకపోతే నాకు గోవాకి వెళ్ళిన తర్వాత అంత ఫీల్ అనేది వేరే హాస్టల్స్లో నాకు లేదు. మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. ఈ హాస్టల్లో నేను ఉంటున్నాను. నేను అలవాటు అవ్వలేదు కాబట్టి ఇది నా మీద కరుస్తూనే ఉంటుంది. చూడండి నాకు అస్సలు నన్ను చాలా అయితే ఇబ్బంది పెడుతుంది. సో ఇదే హాస్టల్. సో నేనైతే నా రూమ్ అయితే చూపిస్తాను. సో పైన కూడా చాలా బాగుంటుంది. నాకైతే నేను ఎక్కువగా వర్క్ స్పేస్ అనేది నాకు ఉండాలి. అదే నా మెయిన్ ప్రిఫరెన్స్. ఎందుకంటే మన తక్కువ రేట్లో అయితే మనకు బీఆర్ఎస్ డామెటరీ కూడా దొరుకుతున్నాయి, 200కే దొరుకుతున్నాయి. కానీ నాకు ఇది వర్క్ చేసుకోరు కాబట్టి సో నేను హాస్టల్ ప్రిఫర్ చేసుకున్నాను. సో చక్కగా కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉంటాయి. సో ఎట్లా నాకు ఈ రూమ్ ఇచ్చారు, ఆ పై బెడ్ ఇచ్చారు, దాని తర్వాత మళ్ళీ కింద బెడ్ ఇచ్చారు, మళ్ళీ నాకు రూమ్ షిఫ్ట్ చేసి వేరే బెడ్ ఇచ్చారు. సో నా రూమ్ అయితే మీకు చూపిస్తాను, తర్వాత చూపిస్తాను. అట్ ది ఎండ్ ఆఫ్ ది హాస్టల్ మీకు చూపిస్తాను. సో కూడా అరుస్తున్నాడు. బాత్రూమ్ కూడా బాగానే ఉంటుంది, పర్వాలేదు, ఇట్స్ ఓకే. సో ఇక్కడ అరుస్తున్నాడు కదా, మన చాలా బుద్ధిమంతుడు అండి, చాలా మంచోడు. మందు సిగరెట్ ఏ అలవాట్లు కూడా లేదు, చాలా బుద్ధిమంతుడు. సో మనం ఇక్కడ లాండ్రీ అయితే చేసుకోవచ్చు. సో 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఈజ్ ఆండ్రూ ఫ్రమ్ యుఎస్. సో నా రూమ్ అయితే మీకు చూపిస్తాను. సో చాలా రెస్టారెంట్స్ చుట్టుపక్కల అంతా మనకు ఉన్నాయండి. సో ఇదంతా మన కిచెన్. ఇక్కడ మనకి హీట్ చేసుకోవడానికి వాటర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది నా బెడ్ అండి. సో ఇది డీలక్స్ అంట. ఇది మనకి 670 రూపాయలు పడుతుంది రోజుకి.